హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ బట్టి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ గురించి ఏమైనా ఆలోచన ఉందా, వారి మనసులో మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అయితే ఉండబోతుంది. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మొదటిగా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడాలి. బాటమ్ ఆఫ్ డెక్ బట్టి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ 7 ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో బాటమ్ ఆఫ్ డెక్ ఇలా ఉంది కదా. ఇక్కడ సఫల్ చేశాక బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏముంటే అదే రీడింగ్ అయితే ఉంటుందండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. ద డెవిల్ ఎనర్జీస్ అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వడానికి కారణం వారి లైఫ్లో ఒక రిలేషన్లో చిక్కుకోవడం. అంటే వారు కోరుకున్న బంధం కావచ్చు, లేదంటే వారికి ఇష్టం లేని లైఫ్ కావచ్చు. ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అండ్ ఒక టాక్సిక్ పర్సన్తో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అండ్ ఒక ఎడిక్షన్ కూడా కనిపిస్తుందండి. ఎడిక్షన్ అంటే 24/7 మనసులో ఒకరి గురించి అయితే ఆలోచనలతో ఉండిపోతారు. చుట్టూ ఎవరిని పట్టించుకోరు, ఏ విషయాల మీద అసలు వారు ఫోకస్ చేయరు. అంటే మనసు ఒక చోట, మైండ్ ఒక చోట అన్నట్టుంటుంది. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వడానికి కారణం, అలానే వారు ఇతరులను కూడా పట్టించుకోవట్లేదని కూడా ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుంది. మేబీ ఇక్కడ మీ పర్సన్ వచ్చి ఏ విధంగా సూచిస్తుంది అంటే థర్డ్ పార్టీ రిలేషన్ అయితే కనిపిస్తుందండి. ఇది ఒక ఫిజికల్ రిలేషన్, కానీ ఈ రిలేషన్ వల్ల మీ పర్సన్ కూడా హ్యాపీగా లేరు. ఈ థర్డ్ పార్టీ వారిని అయితే పట్టించుకోవట్లేదు. అండ్ లేని వారి గురించి అంటే వారి లైఫ్లో ఎవరితో ఉన్నా సరే మనసులో ఉన్న వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు. చాలా మిస్సింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మీకు ఎడిక్ట్ అయ్యారండి. ఇక్కడ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు, పట్టించుకోవట్లేదు. చూద్దాం ఇక్కడ ఎనర్జీస్ ఇలా ఉంచేసి అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ ఉంచడం అయితే జరుగుతుంది. అండ్ దానికి సంబంధించి క్లారిఫికేషన్ అంటే ఈ సిచ్యువేషన్స్కి అసలు ఎందుకు అలా ఉన్నారో చూద్దాం. ఇప్పుడు సఫల్ చేసి మళ్ళీ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ తెలియచేయగలరు. వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. వీటంతటి ఇవే పడితే ఎనర్జీస్ అయితే తీసుకుంటానండి. లవర్స్ కార్డ్ వచ్చింది. చెప్పాను కదా ఇన్ని కార్డ్స్ పడిపోయినాయి కానీ తీసుకోవట్లేదు. 3 కార్డ్సే చెప్పాను కదా. అయినా మీ గురించేనండి, ఈ ఎనర్జీస్ అన్నీ మీ గురించే. స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తుంది, యూనియన్ కనిపిస్తుంది. మళ్ళీ సఫల్ చేసి ఇదైతే ద లవ్ కార్డ్ ఎనర్జీస్ అయితే వచ్చింది. చూద్దాం అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు. ద స్టార్ కార్డ్ ఎనర్జీ వచ్చింది. అండ్ ఇంకో కార్డు, లాస్ట్ 1 కార్డు. మీ గురించి అయితే స్టెప్ తీసుకోబోతున్నారు. ఇక్కడ మీకు సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యే ఉన్నారు. ఆ సోల్ లెవెల్లో ఎలా కనెక్ట్ అయ్యారు అంటే ఇక్కడ మీరు ఎలా ఉన్నారో వారికి తెలిసిపోతుందండి. మీరు సంతోషంగా ఉన్నారా, బాధపడుతున్నారా, అలానే మీ పర్సన్ ఎలా ఉన్నారో మీకైతే తెలుస్తుంది. అంటే మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే మీకు కూడా ఒక లేజీ ఫీలింగ్ కానీ అండ్ ఒక మతిమరుపు కానీ అసలు ఎలా ఉంటుందంటే ఈ రోజంతా మీకు అన్నీ మర్చిపోవడం అంటే అసలు మతిమరుపు కింద వస్తుందండి.
జాస్ ఎక్కడో ఉంటుంది, చేసే పనుల మీద ఫోకస్ అయితే చేయరు. ఇక్కడ మీ పర్సన్ చుట్టూ మీ సోల్ ఎలా తిరుగుతుందో మీ పర్సన్ సోల్ కూడా మీ చుట్టూనే తిరుగుతుంది. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇక్కడ మీకు అంత రెస్పెక్ట్ ఇవ్వనివారు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వనివారు, అంత ప్రయారిటీ ఇవ్వనివారు మిమ్మల్ని స్టార్ కార్డ్ ఎనర్జీస్లో ఉంచడం అయితే జరిగింది. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఒక రకమైన గుర్తింపు అండి. ఎప్పుడైతే మీ ప్రతి మాటకి అలానే మీ ప్రతి ప్రవర్తనకి ఇప్పుడు ఒక గుర్తింపు అయితే వచ్చింది. ద ఫూల్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ లైఫ్లో వారు రీజన్ లేకుండా మీకు దూరం అవడం కానీ, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ, రీజన్ ఉన్నా లేకపోయినా సరే వారు ఇష్టం వచ్చినట్టు మీ లైఫ్లోకి వచ్చారు, అలానే మీ లైఫ్ నుండి వెళ్ళిపోయారు. మరి అలానే ఇప్పుడు మీకోసం కూడా ఒక స్టెప్ అయితే తీసుకోబోతున్నారండి. మీ గురించి ఏదో ఆలోచిస్తున్నారు, ఒక నిర్ణయం ఏదైతే ఉన్నారు, మీ గురించి అయితే మంచిగా ఆలోచిస్తున్నారు ఈరోజు ఎనర్జీస్లో. లవర్స్ కార్డ్ అంటే అన్కండిషన్ లవ్ అండి. మీరు లేకపోయినా సరే మీలో ప్రేమను వెతుక్కుంటున్నారు, మిమ్మల్ని ఈ రోజంతా మిస్ అవుతూనే ఉన్నారు. లవర్స్ కార్డుకి అసలు మీ పర్సన్ ఏమంటున్నారో చూద్దాం. చూసారు కదా, పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి, ఎలా ఉన్నారు, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, ఇలా అయితే అనుకుంటున్నారు. చూసారు కదా, ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది ద స్టార్ కార్డ్ ఎనర్జీస్కి. అండ్ ఫుల్ కార్డ్ ఎనర్జీస్ ఏంటి అంటే మీ గురించి అయితే చాలా పాజిటివ్గా అయితే అనుకుంటున్నారండి. మరి ఫుల్ కార్డ్ ఎనర్జీస్ కూడా చూద్దాం. నైట్ ఆఫ్ సార్ట్స్, మీ పర్సన్ నిర్ణయం అయితే ఇలా ఉంది. మీ పర్సన్ అయితే నిర్ణయం తీసుకున్నారండి. ఇక్కడ మీకు ఎడిక్ట్ అయ్యారు. మీతో మీ మీద ఇష్టమైతే పెంచుకుంటున్నారు. ఆ ఇష్టం ఎలా ఉంది అంటే మీ మాట పడని వారు, మీరు ఎంత మంచిగా మాట్లాడినా సరే తక్కువ చేసి మాట్లాడడం కానీ, అండ్ అసలు మీ మాటకి వాల్యూ లేని వారే ఇప్పుడు మీ మాట వినాలని, మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే ఇక్కడ మీ వైపు అయితే ఆలోచనలు కనిపిస్తున్నాయి. అండ్ మనసు అయితే మీతో మాట్లాడాలని కొంచెం ఓయే చేస్తున్నారు కానీ, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కానీ వారి మనసు మాత్రం మిమ్మల్ని కోరుకుంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఏస్ ఆఫ్ హ్యాండ్. ఇక్కడ మీ పర్సన్కి మీతో ఒక కొత్తగా ప్రారంభించాలి జీవితం. అంటే మీ గురించే మార్పు అయితే కనిపిస్తుంది. ఆ మార్పు ఎలా ఉంది, మీకు నచ్చినట్టు ఉండటం, అండ్ ఇప్పుడు మీకు ఇష్టమైనవి ఏవైనా కొనిపెట్టడం కానీ, అండ్ అంటే మీ పర్సన్ మీకు ఎలా ఉండాలని మీరు అనుకుంటారో అలాగ మారడం, డ్రెస్ సెన్స్ విషయంలో కానీ, మాట తీరు విషయంలో కానీ, వారు చేసే వర్క్లో కానీ. అంటే ఇప్పుడు మీకు వారికి కొన్ని హ్యాబిట్స్ అయితే ఇష్టం ఉండవు కదా, ఆ హ్యాబిట్స్ మార్చుకోమని కూడా మీరు అని ఉంటారు. ఆ విధంగా కూడా మీ పర్సన్లో అయితే పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ పాజిటివ్గా మారారు. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇక్కడ మీకు చాలా వాల్యూ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ద ఫుల్ కార్డ్ ఎనర్జీస్కి మీ పర్సన్ ఏమంటున్నారంటే నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఆ నిర్ణయం ఏంటంటే మీ లైఫ్లోకి తిరిగి రావాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారు. తిరిగి రావాలంటే మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. మేబీ మీరు ఎక్కడో కనిపించడం కానీ, అండ్ మీ గురించి ఎవరో మాట్లాడడం కానీ ఇలా అయితే జరిగింది. అందుకే ఈ రోజంతా మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మీ గురించి ఏదో విషయం తెలుసుకున్నారండి. ఆ తెలుసుకోవడంలోనే మీ మీద ఇష్టమైతే చూపిస్తున్నారు. థర్డ్ పార్టీ వారితో అంత హ్యాపీగా లేరు, అంత బాండింగ్ కనిపించట్లేదు. మీతో ఎలా ఇగ్నోర్గా ఉన్నారో అలానే ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. నెక్స్ట్ ఏమిటంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇది సఫర్స్ చేసి వీటంతటి ఇదే పడింది, సఫల్ చేయకుండానే. చాలా పాజిటివ్గా ఉన్నారండి. ఈర్ష్య ఎక్కువ కనిపిస్తుంది. మీరు ఎవరితో మాట్లాడినా నచ్చదు, మీరు సంతోషంగా ఉన్నా నచ్చదు. సంతోషంగా అంటే హ్యాపీ స్మైల్ చూసేటప్పటికి కొంచెం కుళ్ళుతనం వస్తుంది. అంటే మీరు వారి గురించే బాధపడాలి, వారి గురించి ఆలోచించాలి. మీరేదో మర్చిపోయారు, ఇంకా మీరు సంతోషంగా ఉన్నారంటే మళ్ళీ ఈ కార్డు పడ్డది. చూసారు కదా, క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే పడింది. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, మీరు అట్రాక్ట్ చేస్తున్నారండి, వారి మనసుకి దగ్గర అవుతున్నారు. ఎంత ఇష్టపడుతున్నారంటే మీ మీద ఈర్ష్యపడేంత.
మీరు వారికే సొంతం అన్నట్టు ఉంది. మీతో ప్యాషనెట్గా లైఫ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇంకా ఇది వచ్చేసింది 5 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు మీరు లేని లోటు ఏంటో తెలుస్తుందంటండి. ఆ లోటు ఏంటంటే మీతో ఉంటే లైఫ్ ఎలా ఉండేది, మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉండేది, ఎలోన్గా ఉండి మీ గురించి అయితే ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. చాలా బోరింగ్గా ఉంటున్నారు, ఎవరితో మాట్లాడలేదు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా. ఇక్కడ మీ పిక్స్ చూస్తున్నారు. మీలా ఎవరైనా కనిపిస్తూ ఉండొచ్చండి. మీ నేమ్స్ కనిపించవచ్చు, మీకు కూడా అలానే అనిపించవచ్చు. ఇక్కడ మీ పర్సన్ మనసులో మాటలైతే మిమ్మల్ని అయితే చాలా ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు. మీరు లేకపోతే బోరింగ్ ఫీల్ అవ్వడం అండ్ ఒంటరిగా ఉండాలని అనిపించడం, మీ గురించి ఆలోచనలు అయితే ఉంటున్నాయి. మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది, మీరుంటే లైఫ్ ఎలా ఉంటుంది, ఇలా అయితే వారైతే ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పిక్స్ అయితే ఈ రోజంతా ఎక్కువ చూడడం అండ్ సోషల్ మీడియాలో కూడా మేబీ ఫాలో అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు ఏదైనా సంతోషంగా ఉన్న పిక్ ఏదో చూసుంటారో ఆ ఫేస్ చూసేటప్పటికి కొంచెం ఈర్ష్య అయితే పడుతున్నారు. మీరు మారిపోయి ఉంటారు, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో అన్న భయం అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ రాశి వారు, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో వీటిలో చూద్దామండి క్లారిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ రాశి వారు, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. మీ రాశి ప్రకారం మీ పర్సన్ ఎటువంటి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారో చూద్దాం. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చింది, చెప్తాను. ఇంకా 3 ఎనర్జీస్ కార్డ్స్ తీయాలి. చూసే యువర్స్ రాశి ప్రకారం ఎనర్జీస్ తీస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ఎనర్జీస్ తీయాలి. డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చేసింది, చూసారు కదా. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందండి. మీకు సారీ చెప్పే ఉద్దేశం అయితే కనిపిస్తుంది. మీ పర్సన్కి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ గురించి ఆలోచన అయితే మొదలైంది. అంటే ముగిసిపోయింది అనుకున్న బంధం మళ్ళీ రీస్టార్ట్ అయితే అవ్వబోతుందండి. క్లారిఫికేషన్ కూడా తీసి కాంబినేషన్స్ చెప్తాను, క్లారిఫికేషన్ తీస్తాను. మీ రాసులండి ఇవి. మీ రాసుల ప్రకారం అసలు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో. ఇది వచ్చేసి ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్కి, రెండో ఎనర్జీస్ కార్డ్. అంటే ఇక్కడ కాంబినేషన్ ప్రకారమే తీస్తున్నానండి. ఎవరికైతే రెజోనేట్ అయితే వారి రీడింగ్ అయితే తీసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి రెజోనేట్ అవుతుంది, కానీ కొంతమందికి అవ్వచ్చు, కొంతమంది అవ్వకపోవచ్చు. అంటే మీ లైఫ్లో ఉన్న కర్మ సిచ్యువేషన్స్ బట్టి ఉంటాయండి. ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది, కనిపించిందో కనిపించలేదో మళ్ళీ తీస్తాను. థర్డ్ ఎనర్జీస్ కూడా తీయాలి. ఓకే, నెక్స్ట్ డబల్ ఎనర్జీస్ కార్డ్. చూసారు కదా, స్టార్ట్ అవుతుంది కొంతమందికి. ఫస్ట్ ఏ రాశి వారంటే మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైతే మీ పర్సన్ నుండి అయితే కాంటాక్ట్ వస్తుందండి. మీ పర్సన్కి ఒక క్లారిటీ రావడం, మీ గురించి నిజం తెలుసుకోవడం, సంథింగ్ ఏదో జరిగింది. ఇప్పుడు మీకు ప్రపోజల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? రీనన్ కావాలి, మీ పర్సన్ మీకే సొంతం, మీ లైఫ్లోకి రావాలి,
మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటున్నారు కదా, మీ పర్సన్ అయితే మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారండి. మీతో మాట్లాడతారు, మాట్లాడే ఉద్దేశం అయితే కనిపిస్తుంది. మీ కాంబినేషన్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి. అంటే మీరు ఇక్కడ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయితే మీ పర్సన్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి. మీ పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ కానీ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారైతే మీరు స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు కదా, అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారన్న హోప్ కూడా మీకు అనిపించట్లేదండి. ఇక్కడ మీ పర్సన్ నుండి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ వెయిట్ చేయాలన్నా మీరు వెయిట్ చేస్తారు, కానీ ఇక్కడ మీ పర్సన్ నుండి అసలు ఏ ఆలోచన ఉండట్లేదు అనుకుంటున్నారు. అసలు మీ గురించి ఏ నిర్ణయం తీసుకోవట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి. వీరు మైండ్లో అయితే ఒక మనీ మైండెడ్ పర్సన్గా కనిపిస్తున్నారండి. వీరు డబ్బు పరంగా ఏదో నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే కొంతమందికి అయితే మీ లైఫ్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ అవకాశం ఎలా ఉంటుందంటే వీరు ఒక ఆఫర్ అయితే ఇస్తారు. ఎలా అంటే ఒక కట్నం పరంగా కానీ అండ్ ఆస్తుల పరంగా కానీ ఇలాంటి ప్రపోజల్ అయితే ఇస్తేనే మీతో రీయూనియన్ అయితే ఉంటుందని వీరైతే చెప్పడం అయితే జరుగుతుందండి. ఒక డబ్బు పరమైన మాటలు జరుగుతున్నాయి. వారి ఆలోచనలు కూడా ఎలానే కనిపిస్తుంది. మీతో లైఫ్ కావాలంటే వారిచ్చే ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేయాలి. ఒక డబ్బు విషయం, ఆస్తి విషయం కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారైతే మీ పర్సన్ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వారండి. ఇప్పుడు మీతో రీయూనియన్ కావాలి అంటే వీరొక డబ్బు ప్రపోజల్ అయితే ఇస్తున్నారు. మీరు వారిని యాక్సెప్ట్ చేస్తే ఈ విధంగా అంటే వారి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే రీయూనియన్ ఉంటుంది, మ్యారేజ్ అయితే ఉంటుందని మీతో చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మూడవ ఎలిమెంట్స్ వచ్చేసి మీరు వృషభ, కన్య, మకర రాశి కదా. ఇక్కడ మీ పర్సన్ విషయంలో అసలు మీరు గెలవాలని అనుకుంటున్నారు. ఎలా అంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు కదా, ఈ మోసపూరితమైన సంఘటనకి వారి లైఫ్లో వారికి తగిన శిక్ష ఉండాలని మీరు అంటున్నారు కదా. ఆ శిక్ష ఎలా ఉంది తెలుసా? ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో సంతోషం అన్నది లేదు. వారి లైఫ్లో కొంతమంది దూరం అవుతున్నారండి. వీరు కూడా ఎలా ఉందంటే పరిస్థితి, ఇటు మీరు కాకుండా పోయారు, అటు వారు కోరుకున్న జీవితంలో కూడా సంతోషం అనేది కనిపించట్లేదు. కొన్ని రోజుల్లో ఆ లైఫ్ నుండి కూడా వారి లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారండి ఎవరో పర్సన్. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి అప్సెట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీరు అనుకున్నది ఏంటి? మీ పర్సన్ తగిన శాస్తి కావాలంటున్నారు. ఆ తగిన శాస్తి అయితే ఉండబోతుంది. మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి మీరైతే వృషభ, కన్య, మకర రాశి వారు కదా. మీ పర్సన్ వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు. అంటే వీరి లైఫ్లో సంతోషంగా అయితే లేరు. ఇప్పుడు ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని మోసం చేశారు అనుకుంటున్నారు. ఇక్కడ మోసం చేసింది ఎలా ఉందంటే వారి లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అయితే కోల్పోతున్నారండి. కొన్ని సిచ్యువేషన్లు అంటే సంతోషాలు అనేది కోల్పోతున్నారు, మనుషులు దూరం అవుతున్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. ఫైనల్గా ఈ ఎనర్జీస్ వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి కదా. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ వారు ఉన్నారు. ఒక రిలేషన్ అండి, అది సరైన బంధము కాదు. ఇక్కడ మీ పర్సన్ దూరం అవడానికి కూడా ఈ రిలేషనే. వీరితో ఎక్కువ కనెక్ట్ అయ్యి వ్యామోహంలో ఉన్నారు. అసలు మీ పర్సన్ ఎప్పుడు మీ విలువ తెలుసుకుంటారు, ఈ థర్డ్ పార్టీ వారిని ఎప్పుడు వదులుతారు మీరు అంటున్నారు కదా. మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి కూడా మిథున, తుల, కుంభరాశి వారండి. ఇక్కడ మీ పర్సన్ మైండ్లో ఒక మనీ అన్నది కనిపిస్తుంది. మీ గురించి పాజిటివ్గానే ఉన్నారు, కానీ మీరు వారి కోరిన లైఫ్ ఇవ్వలేరని, అంటే వారికి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయండి. ఎక్స్పెక్టేషన్ మీరు రీచ్ అవ్వలేదు. ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ వెళ్ళింది కూడా ఈ థర్డ్ పార్టీ వారికి డబ్బు ఉండుంటుంది. ఆ డబ్బు పరంగా రిలేషన్ పెట్టుకున్నారు, కానీ ఇష్టమైతే కాదు, ఒక వ్యామోహం అయితే కనిపిస్తుంది. ఈ వ్యామోహం ఎలా ఉంటుంది అంటే ఒక డబ్బు పరంగా కొన్ని విషయంలో చిక్కుకుంటారు. అండ్ మీ విషయంలో పాజిటివ్గా ఆలోచన అయితే మొదలవుతుంది. అంటే మీకు మానసికంగా ఎడిక్ట్ అవుతారు, కానీ జీవితంలో మీ విషయంలో ఎటు తీసుకోలేని నిర్ణయం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే వారి సిచ్యువేషన్స్ బాగోలేక ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని తలుచుకుని మీతో ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉండేది, ప్రజెంట్ ఉంటే లైఫ్ ఎలా ఉంది అన్నట్టు కొంచెం ఎమోషన్ అవుతున్నారు. వారి సిచ్యువేషన్ అయితే బాగాలేదండి. దట్ అవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లాగా అయితే కాంటాక్ట్ అయితే వస్తుంది.
అండ్ ఇక్కడ మీ పర్సన్ దూరమైన వారు లైఫ్లో సంతోషంగా ఉన్నారనుకుంటున్నారు, కానీ సంతోషం కాదండి, దుఃఖం ఎక్కువ కనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్లు బయటపడలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఏ రోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కదా, అందుకే నేను బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికైతే రెజొనేట్ అవుతుందో, అలానే రాశుల పరంగా కాంబినేషన్స్ మీకు కరెక్ట్గా అనిపిస్తే మాత్రం ఈ ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే ప్రతి ఎనర్జీస్ కార్డ్ నేను ప్రశ్నాపరంగానే ఎనర్జీస్ తీస్తున్నాను, అది కూడా మీ ఎదురుగానే సపోర్ట్ చేస్తున్నాను, తీస్తున్నాను. ఈరోజు మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే లేదండి. ఇక్కడ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో అయితే ఉంటాయండి. మనకి ఇంకో డైస్ అయితే ఉంటాయి, ఆ డైస్ కూడా రావాలి, అది కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి వేరేది కూడా ఉంటుందండి, నేమ్స్ అయితే చెప్పను. ఎప్పటికప్పుడు మీకు మంచి కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యమండి. మీకు ఎప్పుడు యాక్యురేట్ రీడింగే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ సపోర్ట్ చేస్తున్న వారందరికీ, అండ్ సపోర్ట్ చేస్తూ లైక్ ఇస్తున్న వారికి, అండ్ ఛానల్ ఇంట్రెస్ట్ తోటి సబ్స్క్రైబ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి కంటెంట్స్ ఇవ్వడానికి నేనైతే హార్డ్ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.